ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే కాబట్టి మీరు 26-27 అకాడమిక్ ఇయర్ నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు తీసుకోవచ్చు అని చెప్పి ఈరోజు ఇంట్రీమ్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇంట్రీమ్ డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా కోర్టుకి వాళ్ళు ఆశ్రయించినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి చలనం లేదు, కౌంటర్ ఫైల్ చేయలేదు అని చెప్పి ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అన్న వెంకటేష్ సార్ గారిని కలిసి ఈరోజు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా విద్యార్థుల పైన ఏమాత్రం చిత్తశుద్ధి కూడా కౌంటర్ ఫైల్ చేయాలి. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఒక తోపుడు బండి వాళ్ళ పిల్లలు, ఒక రిక్షా కార్మికుల వాళ్ళ పిల్లలు, కూరగాయలు అమ్మే వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ చదివి విద్యార్థి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ మీద ఆధారపడలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ కార్డు మీద ఆధారపడలేదు, ఆధారపడలేదు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో ముఖ్యంగా మహిళలకి ఉన్నత విద్య కల్పలేదు. ఈ రోజు మహిళలందరూ ఇంజనీరింగ్ మగవాళ్ళతో పోటీ వాటి మాత్రం వాళ్ళే కాపాడుతుంది. ఇంజనీరింగ్ మెడిసిన్ లో వాళ్ళే ఉన్నారు, ఐటీ సెక్టర్ కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో కూడా లేబర్ అప్పుడు లేబర్ మొత్తం తెలంగాణ నుంచి వచ్చేది. ఇప్పుడు లేబర్ ఇప్పుడు అందరూ పిల్లలు కూడా చదువుకుంటా ఉన్నారు. ఇప్పుడు లేబర్ మొత్తం ఎవరు పెద్ద పెద్ద వెంచర్లు బీహార్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు మొత్తం లేబర్ ఉన్నారు. ఎందుకు ఈరోజు లేబర్ దొరుకుతున్నారు అంటే అందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా, ఎందుకంటే ఆడపిల్లలు చదువుకుంటారు. మొన్ననే మాకు తండ్రి వచ్చి అడిగిండు, ఫీజు సర్టిఫికేట్లు మొత్తం కాలేజీలు ఉన్నాయి, ఫీజు కడితేనే సర్టిఫికేట్ ఇస్తారంట. బిడ్డ పెళ్లి రూపాయి పెట్టి బిడ్డ పెళ్లి చేయాలా, లేకపోతే సర్టిఫికేట్ తీసుకొని ఉన్నతమైన విద్య చదివించాలా అని చెప్పి తల్లిదండ్రులు అడిగితే బిడ్డ మాత్రం అలా నేను చదువుకుంటా అంటే మనసు చెల్లించిపోతా ఉంది సార్. మీరు ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్ మీద ఆ డిపార్ట్మెంట్ మీద ఈ డిపార్ట్మెంట్ మాకు సంబంధం లేదా, మీకు సంబంధం లేదా అంటే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటది. ఎందుకంటే తెలంగాణ ఇప్పటికే విద్యార్థి లోకం అంతా ఎక్కడ అమెరికాకు పోయినా, పక్క దేశాలు పోయినా తెలంగాణ నుంచే ఎక్కువ మంది ఉంటారు, ఉన్నతమైన విద్య చదువుతారు. కాబట్టి ఉన్నతమైన విద్య మీద మీరు చొరవ చూపాలి సార్. మీరు ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్నది అందరినీ కోఆర్డినేషన్ చేస్తుంది. కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కోఆర్డినేషన్ చేసి మీరే అవసరమైతే అన్ని డిపార్ట్మెంట్ తోటి ఈ రోజే మాట్లాడి, ఎందుకంటే సార్ బయట చైర్మన్ గారు బయట ఉంది కాబట్టి చైర్మన్ గారు మీరే ఉండి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మీరే ఇనిషియేటివ్ తీసుకొని మరి ఏదో విధంగా కౌంటర్ ఫైల్ చేయాలి, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని